సార్ 11,000 ఇండ్లు వస్తున్నాయి బఫర్ జోన్ లో, చిల్లర 11,000 చేంజ్ వస్తున్నాయి. ఏం చేద్దామని చెప్పేసి అన్నాడు. అప్పటిదాకా స్పీడ్ గా నడిచింది, ఆడికి రాగానే స్లో డౌన్ అయిపోయి వీటి మీద నిర్ణయం తీసుకుందాము, వీళ్ళకి ఎవరికి అన్యాయం కావద్దు, ఈ ఇండ్లు కూలగొట్టి మనం డెవలప్మెంట్ చేసుకుంటే ఎంత మటుకు సమాజేస్తాము, వీటిని కూలగొట్టకుండా ఏమైనా చేయగలుగుతామా మనం, అది కూడా ఆలోచన మీరు చేయండి, తిరిగి నా దగ్గర రాండి అని ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పిండ్రు. చెప్తే దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి, మేము ఆలోచన చేయలేకపోయినాం, మా ప్రభుత్వమే అధికారంలో రాకుండా పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇది మేం చేసిన పనితీరు, వాళ్ళు చేసిన పనితీరు ఇది. ఇక ప్రజలే న్యాయ నిర్ణేతలు, ఎవరు చేసిన కరెక్ట్ అనే సంగతి వాళ్ళే నిర్ణయిస్తారు. ఫైనల్ గా ఒక్కటే విషయంలో చెప్పండి సార్, మూసీ మీద జరుగుతున్న తతంగం మీద ముఖ్యమంత్రి గానీ ప్రభుత్వం గానీ ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఏం చెప్ప మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నామండి, మేము మూసీకి వ్యతిరేకం కాదు, కానీ మూసీ నది పేరు మీద మీరు తీసుకున్న చర్యలకు మేము దానికి వ్యతిరేకము. మూసీ నది మీద పెద్ద ఎత్తున అవినీతి జరగబోతుందని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఎలా పడా ఈ బిల్డింగ్లు కూలగొడతాం, అందరు నిరాశ్రయం చేస్తామంటే మేము దానికి వాళ్ళకి అండగా నిలబడుతున్నాము. మీరు నష్టపరిహారం మంచికి ఇచ్చి వాళ్ళని సంతోషంగా తీసుకుపోతా అంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నష్టపరిహారం సరిగా ఇవ్వకుండా వాళ్ళకి అన్యాయం చేస్తే మాత్రం మేము తీవ్రంగా పోరాటం చేస్తాం, మా ప్రాణాలమైన అడ్డం పెడతాం. ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రకటన మీరు కట్టుబడి ఉన్నట్లేనా? కట్టుబడి ఉన్నట్టే మేము చెప్తున్నాం కదా, నష్టపరిహారం ఎంత ఇస్తున్న సంగతి ఇప్పుడు ఇవాళ నోటి మాటకి చెప్పిండ్రు, రేపు పొద్దున ఆచరణ రూపకంగా కావాలిగా. ఆచరణ రూపకంగా అయినప్పుడు ఆటోమేటిక్గా మేము సైలెంట్ ఉంటామండి. ఇప్పుడు నిర్వాసితులు సంతోషంగా పోతున్నారు, మాకు ఇంతకన్నా బెటర్ అకామిడేషన్ దొరుకుతుందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నప్పుడు మేము ఎవరమంటే అడ్డుపడతాం. ఇలా పాపం ఒక అతను ఏడ్చుకుంటూ 70 గజాల జాగా నాది ఉంది సార్, నా భార్య ప్రెగ్నెంట్ ఉంది, ఆమె తీసుకుపోయి వేరే దగ్గర పెట్టాను బాధపడుతుండ్రు. అయినా నేను రేపు పొద్దున ప్రభుత్వం నాకు మంచి ప్యాకేజ్ ఇస్తుంది సార్, నేను పోతా అంటే నువ్వు పోకు అడ్డం పడు అని చెప్పి మేము ఆపుతామా అండి? ఆపలేం కదా. ఏ ప్రభుత్వం నీకు మంచిది ఇస్తుందిగా పోనా అని చెప్తాం.